చూడండి దోస్తులు ఎంతమంది అంతమంది గణేషుని ట్రాక్టర్లకు ఎక్కిత్తులు. గణపతి అయితే చాలా బాగుంది దోస్తులు. అక్కడి నుంచి ఇంకో గణపతి దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ గణపతిని నిమజ్జనం చేయడానికి తీసుకోతులు దోస్తులు. గణపతి పక్కనే శివాజీ ఉన్నాడు. చూడండి దోస్తులు, గణపతి కలర్ఫుల్ గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి దోస్తులు, ఒక ముస్లిం అన్నయ్య మనం గణపతిని తీసుకెళ్తుంటే బాటిల్ని ఫ్రీగా పంచి పెడుతున్నాడు. అన్నకైతే థ్యాంక్ చెప్పాల దోస్తులు. అన్న దగ్గర మంచిగా మాట్లాడతాం కదా. ఫ్రీగా వాటర్ బాటిల్ ఇస్తున్నాడు. ఎందుకంటే అందరూ వినాయకుల గారికి పోయి అలసిపోయి వస్తులు కాబట్టి ఫ్రీగా ఇస్తారు. కాబట్టి అన్న వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తామని. ఇక్కడ వినాయకులను నిమజ్జనం చేస్తాడు. కావాల్సిన 7 పళ్ళు చేశాడు. ఇక్కడైతే పోలీసులు చాలా మంది ఉన్నాడు. ఇబ్బందులు రాకుండా ఇంతమంది ఉన్నాడు. నేనైతే పోలీసుల పర్మిషన్ తీసుకొని పోతున్న దోస్తులు లోపలికి. ఇక్కడ వినాయకుడిని షెడ్యూల్ వేయడానికి అయితే పెద్ద మిషన్ పెట్టిల్లు దోస్తులు. గణపతిని నిమజ్జనం చేసేది చూడండి. ఒక అన్న వచ్చిండు, అన్న గణపతిని ఇచ్చిండు. అట్లా చెడు దాకా నడుచుకుంటా వెళ్ళాను. తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసాను.